శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మహాజనులారా, 2 సెప్టెంబర్ 2013 రాత్రి 9 గంటలకు ఈ రోజున తెనాలి రామకృష్ణ కవి ఆయన కవితా విన్యాసం గురించి, ముఖ్యంగా పాండురంగ మహాత్మ్యంలో ఆయన చేసిన కాశీపుర వర్ణన, ఆ కవిని గురించినటువంటి కొన్ని విషయాలు చర్చించుకోవడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మనం తెనాలి రామకృష్ణుడు అని పేరుతో ఉన్నారు ఆయన. కానీ వారి మొదటి ఇంటి పేరు గార్లపాటివారు. గార్లపాటివారు తెనాలిలో ఉన్నారు కాబట్టి శ్రీ తెనాలి అగ్రహార నిర్ణేతవు, తెనాలి అగ్రహారంలో ఉన్నటువంటి ఆయన. అంచేత తెనాలి రామకృష్ణుడు అని మనం పేరు బాగా వింటున్నాం. మొదట్లో ఆయన శివభక్తుడు, శైవుడు. అప్పుడు ఆయన పేరు రామలింగడు. తర్వాత వైష్ణవ మతం తీసుకున్నారు, వైష్ణవ స్వీకరించారు. దాంతో ఆయనకి రామకృష్ణుడు అంటారు. కాబట్టి ఆయన శైవ సంబంధమైనటువంటి విజ్ఞానం, ఇటు వైష్ణవపరమైనటువంటి విజ్ఞానం రెండూ కూడా బాగా ఉన్నాయి. కవిత్వం రాయటంలో చాలా గొప్పవాడు. ఆసుగా కూడా కవిత్వం చెప్పేటువంటి ఆయన. కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నారు అని ప్రసిద్ధి ఉంది, కానీ ఆ కాలాన్ని బట్టి ఆయన లేరు అని కొంతమంది చెప్పటం అనేటువంటి జరుగుతోంది. ఉన్నా ఆయన తర్వాత కాలంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని చాటు పద్యాలు ఆయన రామకృష్ణుల వారు ఆస్థానంలో ఉన్నారు అని చెప్పేటట్టుగా ఉన్నాయి. కృష్ణదేవరాయలు ఒక సందర్భంలో దిగ్విజయ యాత్ర చేసి వచ్చారు. వచ్చినప్పుడు కవులందరూ కూడా వారు ఆ రాజును గురించి వర్ణన చేస్తున్నారు. ఆ సందర్భంలో తెనాలి రామకృష్ణుడు వారు ఆయన కూడా రాజు యొక్క దిగ్విజయ యాత్ర, ఆయన గొప్పదనం గురించి ఆసువుగా ఓ పద్యం చెప్పాల్సినటువంటి సందర్భం అది. అంచేత సాధారణంగా ఒక వ్యక్తిని గురించి వర్ణించేటప్పుడు శాస్త్ర విషయాలు జోడించడం చాలా కష్టం. కలనంతా ఒక ఖడ్గఖండిత రిపుక్ష్మాభర్త మాప్తండమండన భేదంబునరించి ఏగునెడ తన్మధ్యంబునన్ హారకుండలకేయూర కిరీట భూషితుని శ్రీనారాయణున్గాంచి లోకలనాన్ బారుచునేగే నీవయను శంకం కృష్ణరాయాధిప అని ఆసుగా ఒక పద్యం చెప్పారు. కలనన్ అంటే యుద్ధంలో, నువ్వు ఇప్పుడు దిగ్విజయ యాత్ర యుద్ధం చేసి వచ్చావు కాబట్టి యుద్ధంలో తావక అంటే నీ యొక్క ఖడ్గము చేత ఖండిత ఖండింపబడినటువంటి రిపు శత్రు క్ష్మాభర్త రాజు, శత్రురాజు. ఆయన దేశాన్ని రక్షించడం కోసం ఆయన యుద్ధం చేశారు కాబట్టి మహావీరుడు యుద్ధంలో మరణించాడు. అంచేత వీరస్వర్గానికి వెళ్ళాలి. ఆయన వీరస్వర్గానికి మార్గం ఏమని చూపిస్తున్నారంటే సూర్య భగవానుడు వీరస్వర్గానికి వెళ్ళమని ఆ వీరుడికి దారిస్తాడు. అంచేత ఆ జీవుడు మార్తాండ మండల భేదంబునరించి ఏగునెడ, సూర్యమండలం మధ్యలోంచి వెళ్ళిపోతున్నాడు. తన్మధ్యంబునన్, ఆ మధ్యలో విష్ణుదేవుల వారు ఉన్నారు. సూర్యబింబంలో విష్ణుదేవుల వారు ఉన్నారు అనేది శాస్త్ర విషయం. అంచేత దాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు. ఆయన ఎలా ఉన్నారంటే హార కుండల కేయూర కిరీట భూషితుని, సకల బంగారు అలంకారాలతో కిరీటాలతో అన్నింటితోనూ ఉన్నారు. అయితే ఈ జీవుడు, ఈ యుద్ధ వీరుడు భూలోకంలో కృష్ణదేవరాయల చేత శిక్షించబడి చంపబడ్డాడు కాబట్టి ఆ జీవుడికి ఆ భయం ఇంకా పోలేదు. కృష్ణదేవరాయలు కూడా అలాగే కిరీటాలు అలంకారాలతో ఉన్నాడు చంపే ముందు. అంచేత ఏమని అనుకుంటున్నాడంటే ఈ సూర్యమండలం మధ్యలోకి నేను రావటం కంటే ముందు నన్ను ఇంకా శిక్షించడం కోసం ఆయన వచ్చి ఉంటాడు, ఇక్కడ ఉన్నది కూడా కృష్ణదేవరాయలే అన్న భయంతో తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడయ్యా అని వర్ణన చేశారు. లో కలనం బారుచు నేమయను శంకం కృష్ణరాయాధిప, ఆ విష్ణుదేవుడు అన్నటువంటి జ్ఞానం అతనికి లేని కారణం చేత నువ్వే అయి ఉంటావు అని తొందరగా వెళ్లిపోయినట్టుగా వీరస్వర్గానికి వెళ్ళినట్టు వర్ణన చేశారు. అంటే ఆసుగా కూడా అద్భుతంగా కవిత్వం చెప్పగలిగినటువంటి వాడు తెనాలి రామకృష్ణుడు. అయితే రెండు సంబంధమైనట్టే వైష్ణవపరంగా శివపరంగా రెండు పరమైనటువంటి విజ్ఞానాలు ఉన్న కారణం చేత గ్రంథాలు కూడా శైవపరంగానూ రాశారు, విష్ణుపరంగానూ రాశారు.
విష్ణుపరంగా రాయబడినటువంటి దాంట్లో ముఖ్యంగా చెప్పబడేటువంటిది పాండురంగ మహాత్మ్యము పరమ భాగవత చరిత్ర అని పేరు దానికి. భాగవతోత్తముడైనటువంటి పుండరీకుణ్ణి గురించి చెప్పబడినటువంటిది కాబట్టి పరమ భాగవత చరిత్ర అని పిలువబడుతుంది. అయితే భగవంతుడి గురించి చెప్పినటువంటి విషయాల్ని అందరూ ఆనందించటం అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాశీలో ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం అది. భారతీయ వైభవము అన్నారు. భారతదేశానికి కొన్ని వైభవాలు ఉన్నాయి. వివేకానంద స్వామి అంటారు, భారతీయుడు అయినందుకు నువ్వు గర్వపడవలసింది అని. ఎందుకు గర్వపడవలసిన అంశాలు మనకేమిటి అంటే, మనకున్నటువంటి మహాగ్రంథాలు ఒక కారణం, మనకున్న మహానదులు, కొన్ని పుణ్యమైనటువంటి నదులు, అలాగే పుణ్యక్షేత్రాలు, పతివ్రతలు, ఋషులు, ఇవన్నీ కూడా మనం గర్వపడడానికి ఇంత గొప్పది నా దేశం అని చెప్పడానికి చోటైనటువంటిది. అలాంటి దాంట్లో ఒక ముఖ్యమైనది కాశీపట్టణం. కాశీ అన్నటువంటి పదానికి అసలు అర్థం ఏమిటంటే దీప్తి, కాంతి, ప్రకాశము అని అర్థం. కాశీలో సంకల్పం కూడా చెప్తారు. ఏమనంటే త్రికంఠ విరాజితే అని, ఈశ్వరుని యొక్క త్రిశూలం మీద ప్రళయకాలంలో కూడా ప్రకాశిస్తూ ఉండేటువంటి పట్టణం. కథాగమనంలో పాండురంగ మహత్యంలో ఆయన కాశీలో అగస్త్య మహర్షి ఉన్నారు అని చెప్పాలంటే, దాన్ని ఉద్దేశంలో పెట్టుకుని ఆ కాశీ పట్టణాన్ని అద్భుతంగా వర్ణించారు. ఎందుకోసం కవులు వర్ణన చేస్తూ ఉంటారు అంటే, ఆ వర్ణన కారణం చేత మన మనస్సులో అది బాగా నిలబడిపోతుంది. ఒక్క కాశీ ఉంది వెళ్ళి రండి అంటే మనకు అంతగా నిలబడదు. అది ఎంత బాగా వర్ణన చేస్తే అంత బాగా. ఆ వర్ణన చేసే కవి కూడా ఉత్తముడైనటువంటి కవి అయితే చాలా విశేషంగా ఉంటుంది. ఈయన యొక్క కవిత్వం గురించి విరూరి వేదాద్రి మంత్రికి అంకితం చేశారు పాండురంగ మహాత్యాన్ని తెనాలి రామకృష్ణుడు వారు. ఆయన నువ్వు ఎంత గొప్పవాడు అంటే విరూరి వేదాద్రి మంత్రి చెప్తూ రామకృష్ణ కవి గురించి చెప్తున్నారు. ఉదయాంబస్తనగంబు సేతు హిమవ్యూహంబునొంజొట్టిర విదితాంబైన మహిన్ మహేంద్ర కవిత విద్యా బల ప్రౌఢి నీకెదురేరి సరసార్థ బోధ ఘటన హేళా పరిష్కార శారద నీ రూపము రామకృష్ణ కవిచంద్ర సాంద్ర కీర్తీశ్వర. నువ్వు సరస్వతీదేవి యొక్క రూపమయ్యా అన్నారు. అయితే బాల్యంలో అంటే చిన్నప్పటి నుంచి కవిత్వం చెప్పటం వల్ల తెనాలి రామలింగడని పిలువబడేటువంటి ఆ రోజుల్లో కూడా బాల సరస్వతి అని పిలిచేవాట ఆయన. పెద్ద అయిన తర్వాత సరస్వతి ఆయన రూపం అయిపోయాడు. శారద నిరూపము. ఈ భారతదేశంలో తెలుగు కవిత్వం చెప్పాలి అంటే నువ్వే చెప్పాలి అని. కవి నిరంకుశుడు అని అంటే ఎవరిని లెక్క చేయడు. ఎవరు ఏమైనప్పటికీ కూడా కవిత్వం చెప్పదలుచుకుంటే ఒకటి రెండు తప్పులు వస్తూ ఉంటాయి. నువ్వు ఇలా తప్పు రాసావు, ఇల్లు తప్పు రాసావు అని చాలా మంది ఎవరో అనుంటారు. దానివల్ల కోపం వచ్చింది. కోపం వచ్చి కవిత్వం రాసిన వాడితో తప్పు ఉంటుంది కానీ రాయని వాడికి తప్పులే ఉంటాయి అని చేత ఒకని కవిత్వమందరయ్యు ఒప్పును తప్పును నా కవిత్వమందొకనికి తప్పు పట్ట పని లేదు కాదని తప్పు పట్టిన మొగమటు క్రిందుగా దిగిచి వాడిన మొక్క కత్తితో సిక మొదలంట గొరికి చెప్పున కొట్టుదు కాలు తన్నుదన్. నా కవిత్వంలో ఎవడైనా తప్పు పట్టాడు అంటే అవమానం చేసి చెప్పుతో తంతాను, ఎవరు పడతారో పట్టండి అన్నాడు. అంత నిరంకుశుడు, వికట కవి అని పిలువబడినటువంటి ఆయన రచన చేసిన కావ్యాల్లో ఉన్నటువంటి గొప్పతనం, తర్వాత విడిగా ఆయన చెప్పినటువంటి పద్యాలు కూడా, చాటువులుగా చెప్పబడినటువంటిగా ఉన్నటువంటి పద్యాలు కూడా బాగా ప్రసిద్ధమయ్యి కొన్ని కథలు ఉన్నాయి. ఆ కథలు ఎంతవరకు నమ్మవలసినవో రామకృష్ణుని కథలు అన్నది వాటికి మాత్రం మనకేం ఆధారం కనిపించట్లేదు. ఈయన దాకా వస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి కవిత్వం. ఎలాంటిది అంటే కప్పు కలిగిన నేహారకరుని నందు అమృతధార ప్రవాహంబులడరుగాదే. ఎక్కడైనా చిన్న తప్పు ఉంటే ఉండొచ్చు కవిత్వంలో. చంద్రుల్లో మత్స ఉందంటారు. మత్సం చంద్రుల్లో ఉంది కదా అని అమృతం లేకుండా పోలేదు కదా. అంచేత చంద్రుల్లో మత్స ఉంటే ఎలా లోపం లేదో అమృతానికి, అలాగే ఒక చిన్న తప్పు ఉన్నప్పటికీ కూడా దానివల్ల ఎటువంటి లోపము లేదు అని ఏదైనా పొరపాటు రాసేవాళ్ళు కూడా కావ్య రచన చెయ్యమని ధైర్యంగా ఊతం ఇచ్చి చెప్పినటువంటి కవి. అయితే ఈ పాండురంగ మహాత్మ్యంలో చాలా విశిష్టమైనటువంటి విషయం ఏంటంటే పుండరీకుని యొక్క కథ. ఇందులో మొట్టమొదట ప్రథమాశ్వాసంలో మనకు కనిపించేటువంటిది కాశీపుర వర్ణన.
కాశీ గురించి తలుచుకుంటే కాశీ వచ్చి మనలో ఉంటుంది అని. కాశీ వెడతామంటే చాలు కాశీ మనలో ఉంటుంది. ఎంచేతంటే కాశీ మన శరీరంలో ఎక్కడ ఉన్నది అన్నది భూవల్లవి మధ్యమున ఆనందవన తీర్థం అధివసించు అన్నాడు. మనం బొట్టు పెట్టుకునేటువంటి చోట కాశీ క్షేత్రం మన శరీరంలో ఉంది అని. ఇది మన లోపల ఉన్నటువంటి కాశీ, వెలుపల ఉన్నటువంటి కాశీ కాశీ క్షేత్రం. అలాంటి కాశీ క్షేత్రం యొక్క దివ్యమైనటువంటి వర్ణనని చేసి మనల్ని పవిత్రం చెయ్యటం కోసం అనేక కవితా విన్యాసాలు చూపిస్తూ వర్ణన చేస్తున్నారు ఆయన. సీతాహార్య సుతాళిని వికచ రాజీవంబు విశ్వేశ్వర జ్యోతిర్లింగ విశుద్ధ రత్నఘని మోక్షోపాయ దుగ్ధాబ్ధి వేళా తీరావని డుండినామకట జాలానంబు గంగాంబుద్ధ ప్రోతో నిసృత చంద్రగోళమన మించోన్ కాశి శ్రీరాశి. మోక్షలక్ష్మికి స్థానమైనటువంటిది కాశీ. ఆ కాశీ అనేటువంటిది ఎలాంటిది అంటే మోక్షం పొందాలి అనుకునేటువంటి వారికి అవతల ఒట్టుట. విశ్వేశ్వర జ్యోతిర్లింగ విశుద్ధ రత్నకని, జ్యోతిర్లింగ రూపంలో విశ్వేశ్వర స్వామి కైలాసం నుంచి కాశీ దిగి వచ్చారు అని. ఎందుకోసం దిగి రావాల్సి వచ్చింది? జీవులైనటువంటి మనం ఆయన్ని చూడాలి అంటే కైలాస పర్వతానికి జరిగేంత పుణ్యం చేసుకుని ఉండాలి. అంత పుణ్యం చేస్తే గానీ ఆయన చూసేటువంటి అవకాశం లేదు. కానీ మనకి దర్శనం ఇవ్వటం కోసం దయతో ఆయన దిగి వచ్చి మనకి దర్శనం ఇస్తున్నాడు కాశీలో. అక్కడ ఆయన చూస్తే కైలాసంలో ఉన్నటువంటి శివుణ్ణి చూసినటువంటి అనుభూతిని పొంది అనేక మంది శివలింగాల్ని అక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి చోటు. ముఖ్యంగా కాశీఖండం దాని గురించి చాలా ఎక్కువగా చెప్తుంది. అంచేత ఇక్కడ విశ్వేశ్వర జ్యోతిర్లింగ విశుద్ధ రత్నఘని మోక్షోపాయ దుగ్ధాబ్ది వేళా తీరావని డుండినామకగ జానానము. అక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామికి డుండి గణపతి అని పేరు, వినాయకుడు. ఈశ్వరుడు కాశీ అనేటువంటి సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తూ ఉంటే యువరాజు విఘ్నేశ్వరుల వారు, ఢుండి గణపతి ఆయన కుమారుడు కాబట్టి యువరాజుగా ఉన్నాడు. అంచేత ఢుండి నామక జాలానము గంగామృత ప్రోతోనిసృత చంద్రగోళమన. అది గంగా అనేటువంటి అమృతాన్ని ప్రవహింపజేసేటువంటి చోటు. మించున్ కాశీ శ్రీరాశి ప్రాళేయాచల కన్యకావదన శుంభత్మ సౌరభ్యము క్రోడంగల్గియుతుష్టిలేక మునిహృత్క్రోడాభ్య సౌగంధ్యలీలాలిత్యము గోరు నొక్క సితరోలంబంబు నైజాకృతిన్ డాలోందించు పరాసులం భ్రమర కీటన్యాయ రీతిన్ పురిన్. మనం ఉన్నటువంటి స్థల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా సరే ఒక చిన్న కీటకాన్ని తీసుకుని వచ్చి తుమ్మెద దాని గూట్లో పెట్టి ఆ గూడు చుట్టూ తిరుగుతుంటే ఆ కీటకం నేను కీటకాన్ని అన్న విషయాన్ని మర్చిపోతుంది. కారణం ఏంటంటే తుమ్మెద జంకారం ఆ ధ్వనిలో లీనమైపోయినటువంటి కారణం చేత. అదే విధంగా కాశీలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా శివనామం కారణం చేత, జీవులైనటువంటి మనం అందరం కూడా శివనామం కారణం చేత. ఆ తుమ్మెద ఎలాంటి తుమ్మెద అంటే తెల్ల తుమ్మెద అన్నారు. తుమ్మెద తెల్లగా ఉండదు, అలాగా ఉంటుంది. కానీ ఈశ్వరుడు తెలుపు. ఈశ్వరుడు ఎందుకు తెలుపు అంటే జ్ఞానమయ స్వరూపుడు కాబట్టి ఈశ్వరుడు తెలుపు. జ్ఞానం వల్ల మనకు ముక్తి కలుగుతున్నది కాబట్టి ఆయన పరిపూర్ణమైనటువంటి తెల్లటి రూపంలో ఉన్నారు. తెల్లటి రూపంలో ఉన్నటువంటి ఆయనకి కంఠం దగ్గర మాత్రం నీలంగా ఉంది. ఉండడానికి కారణం ఏంటంటే ఆయన విషాన్ని స్వీకరించినటువంటి సందర్భంలో కంఠం దాకా వచ్చాక ఆగు అన్నారు. ఆయన ఆగు అనగానే అయిపోయింది. సాధారణంగా అలా ఆగదు. మనం విషం మింగలంగానే ఒక బఠానీ కింద నోట్లో వేసుకుని ఆగు అని అంటే ముందే పడిపోతుంది. అలా కాకుండా అక్కడ ఆగిపోయింది. ఎందుకు ఆపారు అంటే ఆ కంఠం నీలంగా అవ్వాలని ఆయన సంకల్పం చేసిన కారణం చేత నీలంగా అయింది. అది విషం యొక్క ప్రభావం కూడా కాదు. అలా నీలంగా అవటం వల్ల చూసినటువంటి జ్ఞానులు భక్తులందరూ కూడా నీలకంఠుడు, గరళకంఠుడు అనేటువంటి పేరుతో ఆయన్ని తలుచుకొని తరించిపోయారు. ఇలా తరింపజేయటం కోసమని, మోక్షానికి అవతలి ఒడ్డుగా ఉండటం కోసమని భ్రమర కీటన్యాయ రీతిన్ పురిన్. శివనామం ఎవరు చేస్తుంటే అక్కడికి ఈశ్వరుడు వస్తున్నట్టు తెల్ల తుమ్మిదిగా. బాగా చేస్తున్న వారు ఎవరు అని ఈశ్వరుడు ఆలోచన చేశారు. ఎక్కడికి వెళ్లి హృదయ కమలంలో
శివనామ సారం స్వీకరిద్దామని బయలుదేరుతున్నాడు. బాగా శివనామం చేయిస్తున్నది ఎవరు అంటే పార్వతీదేవి, ఆయన భార్య పార్వతీదేవి. అంచేత ఆవిడికి ఆ స్థానం కలిగింది. అందుచేత ఆమె యొక్క హృదయ కమలంలోకి వెళ్లి ఆ శివనామ సారాన్ని మొత్తం స్వీకరించారు. తుష్టి లేక సంతోషం కలగలేక. ఎందుకు సంతోషం కలగలేదు? ఇంకా శివనామం చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు, మునీశ్వరులైనటువంటి వారు. వారి యొక్క హృదయ కమలాల్లోకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి శివనామాన్ని కూడా స్వీకరించి వారందరినీ ఎలా చేస్తున్నారంటే భ్రమర కీటన్యాయ రీతిం పురిం, భ్రమర కీటన్యాయంగా ఈ జీవులందరినీ కూడా తనలో లీనం చేసుకుని ముక్తిని ప్రసాదిస్తున్నారు. అలాంటి కాశీ యొక్క దివ్యమైన మహిమ ఎలాంటిదంటే ఒకనాడు తీర్థోపయోగిగా నిసెటుడు ఔదల ధరించు అభ్రగంగా ఆ పూట పొయ్యరాజనట్టి నిర్పేదయు భోగించు ఐశ్వర్యములు 8 పుష్కరాక్షుల పొంతకు పోని వర్షధరుడు దేహార్థమున తాల్చు తీగబోడి ఆయుధ ప్రభగంచి అలగు భీరువు పూను మోముల వాడి ఎలుగు మరిన వర్తనుడు సుధాలలితమూర్తి మించి వర్తించు మతి లేని మేధకుండు మౌని వర్యుల చదివించు మర్రి నీడ పంచముఖ వీట మేనోసరించనేని. శీసపద్యాన్ని ఎంతో సమర్థవంతంగా నడుపుతున్నాడు ఆయన. శ్రీనాథ మహాకవి శీసం బాగా రాస్తారు అని ప్రసిద్ధి. ఆ శ్రీనాథ మహాకవిని గురువుగా భావించి తర్వాత కావ్యాలు రచన చేసినటువంటి ఆయన. అంచేత మళ్ళీ శ్రీనాథుడు శీసంలా చక్కగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితిలో ఉంది, కాశీలో మరణించినటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ 12 లైన్లో చెప్తున్నారు ఆయన. ఒకనాడు ఒక్కరోజు కూడా తీర్థోపయోగి పుణ్యమైనటువంటి తీర్థాలకు వెళ్ళలేదు, స్నానం చేయలేదు, పుణ్యక్షేత్రానికి వెళ్ళలేదు, దైవ దర్శనం చేసుకోలేదు, ఒక మూర్ఖుల్లా సంచరించాడు. అలాంటి వాడు శఠుడు కాశీలో మరణించాడు. మరణించగానే ఔదల ధరించు అభ్రగంగా, నువ్వు ఎక్కడా స్నానం చేయకపోతే జన్మలో చేయకపోయావు గాని నీ నెత్తి మీద వచ్చి నేను ఉంటాను అని గంగా నది వచ్చి కూర్చుంది. ఇక్కడ మరణించినటువంటి వాడు ఇంతకు ముందు ఎటువంటి నదిలో స్నానం చేయకపోయినా ఫలితం ఏమైందంటే నెత్తి మీ గంగా నదే వచ్చి కూర్చుంది. ఔదల ధరించు అభ్రగంగా, ఆ పూట పొయ్యరాజనట్టి నిర్పేదై. ఎటువంటి పేదరికం, అటువంటి పేదరికం అంటే వండుకోవడానికి ఏమన్నా లేకపోవటం కాదు, దురదృష్టవశాత్తు దొరకవు వస్తువులు అంతే. అలా అని ప్రపంచంలో లేవని కాదు. ఒకరి దగ్గర ధనం లేదు అంటే ప్రపంచంలో ధనం లేదని కాదు, ఆయనకు దురదృష్టం వల్ల ఆయనకు దొరకలేదు. అలాగే పొయ్య వెలిగించడానికి కట్టె పుల్ల కూడా దొరకనటువంటి పేద, నిరుపేద ఎంతవరకు తీసుకెళ్లేదంటే పొయ్యరాజనట్టి నిర్పేద, వెలిగించడానికి కూడా లేదు, అగ్గి పొల లేదు, మామూలు పొల లేదు. అలాంటి ఆయన ఇక్కడ మరణించాడు. ఆ పూట పొయ్యరాజనట్టి నిర్పేదలు భోగించు ఐశ్వర్యములు 8, అష్టైశ్వర్యాలు నేను అంటిపెట్టుకుని ఉంటాయని వచ్చేసాయి. పుష్కరాక్షుల చెంతకు పోని వర్షధరుడు దేహార్థమున తాల్చు తీగబోడి, స్త్రీలను సమీపించడానికి యోగ్యత లేనటువంటి పురుషుడు ఇక్కడ మరణించినటువంటి కారణం చేత స్త్రీకి సహం శరీరం ఇచ్చేసట. అర్ధనారీశ్వరుడు. ఎక్కడైనా భార్యకి సహం శరీరం ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడు తప్ప ఇంకెవరూ లేరు. అమ్మవారు అడిగినది, బ్రహ్మగారిని అడిగింది, ఎక్కడ ధరిస్తావు నువ్వు అని. నాలుక మీద ధరిస్తానన్నాడు, వదిలిపెట్టకుండా ఉండాలి అంటే. విష్ణుమూర్తిని అడిగింది, వక్షస్థలం మీద ధరిస్తాను అన్నాడు. ఈశ్వరుని అడిగింది, ఇంత అద్భుతమైనటువంటి ఆకారాన్ని మొత్తం శరీరం అంతా ధరిస్తానన్నాడు. కాబట్టి అర్ధనారీశ్వరుడు అని పిలువబడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ మరణించినటువంటి వాడు ఎలాంటి వాడు అంటే స్త్రీకి సమీపించడానికి యోగ్యత లేనివాడు. అలాంటి వాడు మరణించాడు, సహం శరీరం భార్యకి ఇచ్చేశాడు. దేహార్థమున తాల్చు తీగబోడి, ఆయుధ ప్రభగాంచి అలగు భీరు, పిరికివాడు, భయం, ఏ చిన్న ఆయుధం చూసినా భయం, అలాంటి వాడు మరణించాడు. పూను వాడి ముమ్మోముల వేడి అలుగు, త్రిశూలంలా 3 పదునైనటువంటి ఆయుధాన్ని పుచ్చుకొని నిలబడ్డాడు. త్రిశూలాన్ని పుచ్చుకొని
మలిన వర్తనుడు సుధా లలిత మూర్తి మించి వర్తించు. ఆయన ప్రవర్తన అంతకుముందు మంచిది కాదు, చెడ్డది, మలిన ప్రవర్తన అంతా కూడా. అలాంటి వాడు కూడా మరణించినటువంటి కారణం చేత అమృతప్రాయమైనటువంటి ప్రవర్తన అయింది సుధాలలితము. మతిలేని మేధకుండు, బుర్ర తక్కువవాడు మరణించాడు. మౌనివర్యుల చదివించు మర్రి నీడ, జ్ఞానులైన మునీశ్వరుల్ని మర్రి చెట్టు కింద కూర్చోపెట్టి మీకు బోధ చేస్తాను రెండని కూర్చోబెట్టి చెప్తున్నారు. అంటే పైకి ఇది ఎలా కనిపిస్తున్నది అంటే, ఎప్పుడూ పుణ్యతీర్థంలో స్నానం చేయనటువంటి ఆయన నెత్తి మీద గంగానది వచ్చిందని, లేకపోతే ఆయుధం పట్టుకున్నాడని, దీనికోసం ఇంకో జన్మెత్తాలేమో అన్నట్టుగా ఉంది. కానీ భావం అది కాదు. ఇక్కడ మరణించిన కారణం చేత శివుడే అయ్యాడు కాబట్టి, శివుడు నెత్తి మీద గంగానది ఉన్నది కాబట్టి నెత్తి మీద గంగానది ఉన్నవాడు అవుతాడు. అష్టైశ్వర్యాలు అనుభవించేవాడు శివుడే కాబట్టి నా దగ్గరే ఉంది బూడిదుంది అంటూ ఉంటాడు ఆయన. నిజంగా ఆయన బూడిది కాదు, ఆయన దగ్గర ఉన్నటువంటి మొత్తం సంపద అంతా ఆయన దగ్గరే ఉంది. విష్ణుమూర్తి, ఈశ్వరుడు, ఈ ఇద్దరిని చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే విష్ణుమూర్తి బాగా సంపన్నమైనటువంటి వాడు, ఈశ్వరుడు ఏమీ లేనివాడు అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అలంకారం అలా ఉంది. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు భక్తుడు, ఏమిటయా మరి వస్తుత చూస్తే నువ్వెంతో ఆయన అంతే కదా, మీ ఇద్దరు ఒకటే కదా, ఆయన ఏమీ లేకుండా అలా తిరుగుతున్నాడు, నువ్విన్ని ఆభరణాలతో ఎలా ఉన్నావు ఏమిటయ్యా అంటే, నే కూడా ఆయన లాంటి వాడినే అన్నాడు. మరి ఎందుకు ఈ ఆభరణాలు అన్నాడు. నా గురించి కాదన్నట. మరెందుకు అన్నాడు, నా భార్య డబ్బు ఉన్నది, ఆవిడ కోరిక నెరవేర్చడం కోసం ధరిస్తున్నాడు అన్నట్టు. నేను కాదు శ్రీమంతుణ్ణి, నా భార్య లక్ష్మీదేవి, ఆవిడకి ఇలా అలంకరణతో ఉంటే ఆవిడకి ఇష్టం, ఆవిడ నా భక్తురాలు, ఆవిడకి ప్రీతిగా ఉండటం కోసం నేను ఈ అలంకరణ. బాగా నాకు ఇష్టమైంది ఏమిటి అంటే పుష్పం, ఒక పుష్పాల మాల నాకు వేస్తే చాలా ఇష్టమైనటువంటి. ఎందుకు నాకు పుష్పాల మాల ఇష్టము అంటే, విడిగా నాకు ఇష్టం కూడా కాదు, అది లక్ష్మీదేవి నివాస స్థానం కాబట్టి, నిత్యం పద్మాలయాన్ దేవి అన్నారు కాబట్టి పద్మంలో ఆవిడ ఉంటుంది కాబట్టి నాకు ఇష్టమైంది. కాబట్టి వస్తుతః శివుడు విష్ణువు ఇద్దరు అష్టైశ్వర్యాలు కనిపించినటువంటి ఒక ఆయన ఉన్నట్టు కనిపిస్తున్నాడు, ఇంకో ఆయన లేనట్టు కనిపిస్తున్నాడు, కానీ వస్తుతః ఇద్దరు ఒకటే. అంచేత ఐశ్వర్యాలన్నీ 8 ఐశ్వర్యాలు అనుభవించేటువంటి వాడు ఈశ్వరుడు. అర్ధ శరీరం భార్యకి ఇచ్చినటువంటి వాడు ఈశ్వరుడే, త్రిశూలాన్ని ధరించినటువంటి వాడు ఈశ్వరుడే. ఎవరికి ఏ సందేహం కలిగినా తీర్చేవాడు కూడా ఈశ్వరుడే. అంచేత మౌనివర్యుల చదివించు మర్రి నీడ, ఎక్కడ పంచముఖ వీట మేనోసరించనేని. కాశీ క్షేత్రానికి పంచముఖ వీడు, పంచముఖుని పట్టణము. ఈశానము, వామదేవము, అఘోరము, తత్పురుషము, సద్యోజాతము, ఈ 5 ఈశ్వరుని యొక్క ముఖాలు. అంచేత ఈశ్వరుడికి పంచముఖుడు అని పేరు. ఆయన ఉన్నటువంటి ఊరు కాబట్టి అది పంచముఖ వీడు. మేను ఓసరించనేమి. కావ్యం దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని మర్యాదలు ఉంటాయి. ఏమిటా మర్యాదలు అంటే, ఒక పట్టణాన్ని గురించి వర్ణన చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు, ఎటువంటి ప్రజలు అక్కడ నివసిస్తున్నారు, చాతుర్వర్ణ వారి గురించి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు నలుగురు గురించి కూడా కావ్యాల్లో వర్ణన జరుగుతూ ఉంటుంది. మొట్టమొదట బ్రాహ్మణుల గురించి వర్ణిస్తున్నారు. చదువుల పుట్టినిల్లు, శ్రమ సంపద ఇక్కలు, పుణ్యలక్ష్మికి మొదలు దివాణములు, సురసమూహపు ఆకటి పంట, అంచితాభ్యుదయ నిసర్గ బంధువులు, ప్రోడతనంబుల ఠాణముల్ పురిన్ పొదలెడి భూసురోత్తముల పూరి పవిత్ర శరీర వల్లరుల్. ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు వారు ఏ విద్య మీరు చెప్పండి ఆ ఇంట్లోంచి పుట్టిందండి అని చెప్తారట. చదువుల పుట్టినిల్లు, చదువులకి పుట్టిందని. శ్రమ సంపద ఇక్కలు, మంచి గుణాలు, ఓర్పు కలిగి ఉండటం, క్షమాగుణం కలిగి ఉండటం అనేటువంటిది ఉన్నది. అలాంటి సంపదకి స్థానమైనటువంటి వాడు. పుణ్యలక్ష్మికి మొదలు దివాణములు, వారు ఎటువంటి పుణ్యం చెయ్యాలన్నా చేయించాలన్నా రెండింటికి కూడా స్థానమైనటువంటి వాడు. సురసమూహపు ఆకటి పంట, యజ్ఞం చేస్తే, యజ్ఞం చేసినప్పుడు అగ్నిహోత్రుల వారిలో వేసినటువంటి హవిర్భాగాలు దేవతలకి చెందుతున్నాయి, దేవతల ఆకలి తీరుతోంది. సుర సమూహపు ఆకటి పంట, దేవతలకి ఆకలికి కావలసిన పంట పండించే వాళ్ళు ఎవరు అంటే కాశీలో ఉన్న బ్రాహ్మణులు.
పంట పొలంలాగా పంటలు పండిస్తున్నారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం ఉంది. అగ్నిహోత్రుల వారికి దేవముఖుడు అని పేరు. దేవముఖుడు అంటే దేవతలకి ముఖము లాంటి వాడు అని, నోటికి ఆహారం అందిస్తున్నాడు కాబట్టి దేవముఖుడు అనేటువంటి పేరుతో ఉంది. ఈ అగ్నిహోత్రంలో వేసినటువంటి హవిర్భాగాలు ఏవైతే పెడుతున్నాయో అవి వారికి ఆహారంగా పెడుతున్నాయి అని విషయం చెప్తున్నారు. నిజానికి దేవతలకి ఆకలి లేదు. మనం నివేదన ఎవరికి పెడుతున్నాం, లేకపోతే ఇప్పుడు హవిర్భాగాలు ఎవరికి ఇస్తున్నామంటే ఆకలి లేని వాళ్ళకి ఇస్తున్నాం. ఆకలి ఉన్నవాడికి ఇచ్చామనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? మనం పెడితే ఆయనకి దిక్కు లేకపోతే లేదు. ఆకలి లేని వాడికి ఇస్తున్నామంటే నీ శ్రద్ధా భక్తులతో నువ్వు పెట్టి నువ్వు ఫలితాన్ని పొందుతున్నావు, కానీ నువ్వు పెట్టకపోతే ఆయనకేం నష్టం లేదు. కాబట్టి భగవంతుడికి నివేదన పెట్టినా లేకపోతే ఆవిర్భాగాలు వేసినా తిరిగి ప్రసాదంగా మనం అనుభవిస్తాం తప్పితే వారికి వల్ల మన వల్ల వారి కడుపు నిండేటువంటిది ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ లోక క్షేమాన్ని ఆశించి అనేక యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు అనడానికి సురసమూహపు ఆకటి పంట అంచితాభ్యుదయ నిసర్గ బంధువులు ప్రోఢతన బులఠాణముల్ పురిన్ పొదలటి భూసురోత్తముల పూరి పవిత్ర శరీర వల్లరులు. ఇది బ్రాహ్మణ యొక్క పరిస్థితి. అంచేతే పండితుల దగ్గరికి వచ్చేటప్పటికి కాశీ పండితులు అని. విద్య అంటే కాశీలో విద్య ముగుస్తుంది. అక్షరాభ్యాసంలో ఓం నమః శివాయతో మొదలవుతుంది, కాశీలో ముగుస్తుంది విద్య. అక్కడితో కాశీ పండితుల దగ్గర విద్య నేర్చుకుని నేను పండితుడిని అని యువతలకు రావడానికి అవకాశం ఉంటుంది. అందుచేత అక్కడ వారి శరీరాలు చాలా పవిత్రమైనటువంటి పూరి పవిత్ర శరీర వల్లరులు. ఇంకా క్షత్రియులు పుట్టిన నాటి నుండి పుణ్యులు సత్ఫలమందునంతకం పట్టిన కార్యమీశ్వరుడు పట్టిన నీని దృఢ ప్రతిజ్ఞలు ఎప్పట్టునైన ధర్మమును నిలుపు ప్రాజ్ఞులు తజ్ఞుల పాలి వేలు పొంజట్టులు పోర 5-10 సేయని సూరులు వీటి రాసుతులు. వీడు ఆ పట్టణ కాశీ పట్టణంలో ఉన్నటువంటి రాసుతుల్ రాజకుమారుడు. కొన్ని పదాలకి అర్థాలు విడిగా ఉన్నాయి. పూలదండ అని విడిగా అడగనక్కర్లే, మనం పూదండ అంటే చాలు, అది పూలదండ అనే అర్థం. రాజకుమారుడు అని మనం చెప్పగల, రాసుతుడు అంటే రాజకుమారుడు అనేటువంటి అర్థం. అక్కడ ఉన్నటువంటి క్షత్రియులు ఇంచుమించుగా ఏ గాథలో ఏ కథలో మనం చూసినప్పటికీ కూడా కావ్యాల్లో ఎక్కువగా కనిపించేది ఏమిటంటే కాశీ రాజులతో సంబంధాలు కుదిరాయి అని. ఇక్కడ బ్రాహ్మణులు ఎంత ఉత్తమమైనటువంటి వారు ఉన్నారో అలాగే క్షత్రియులు కూడా అంతటి ఉత్తములైనటువంటి వారు ఉన్నారు అని చెప్పడానికి అక్కడ ఉన్న క్షత్రియులు ఎలాంటి వారని, పుట్టింది లగాయితో పుణ్యాత్ముడేట. ఎవరైనా ఆయన మంచి పనులు చేశారు గొప్ప పనులు చేశారంటే కొంత వయసు వచ్చాకో కొంత ఏదో అయోపో చేశారు అని మనం అనుకుంటాం. కానీ పుట్టటమే ఉత్తమమైనటువంటి రాజవంశంలో పుట్టినటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి రాజ్య పరిపాలన చేసేటువంటి వారు అందరూ. కాబట్టి పుట్టినన్నాటి నుండి ఎన్నో పుణ్యులు చేసిన పని, చేయదలుచుకున్న పని, పట్టిన కార్యము వారు చెయ్యాలనుకున్నటువంటి పని ఈశ్వరుడు పట్టిన. అబ్బాయి నువ్వు రాజకుమారుడు ఒక పని చేద్దామని అనుకుంటున్నావు, ఇది నీ వల్ల అవదయ్యా అని ఈశ్వరుడే వచ్చి చెప్తే కూడా నేను వదిలిపెట్టనండి అంటే ఈశ్వరుడు చెప్తే అది జరిగి తీరుతుంది. శివుని ఆజ్ఞ లేదే చేమైనా కొట్టదంటారు కాబట్టి జరిగి తీరుతుంది. అయితే కానీ ఇది మంచి పని కదా, నేను పోతాను, తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తాడు, సత్ఫలం రావాలి అని ఆ పనిని సాక్షాత్ ఈశ్వరుడు వచ్చి చెప్పిన ధర్మకార్యం అయితే వదిలిపెట్టట. సత్ఫలమందునంతకు, అది కూడా ఎంతవరకు పూర్తిగా అది ఫలించేదాకా. పట్టిన పట్టు ఈశ్వరుడు పట్టిన నీని దృఢ ప్రతిజ్ఞలు. మరి కోరిక ఒకటే, ఎప్పట్టునైన ధర్మమును నిలుపు ప్రాజ్ఞులు. చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుసున్నటువంటి వారు. అందులో ఒకటేమిటంటే ధర్మాన్ని ఎలాగైనా నిలబెట్టాలి అనేటువంటి. ఎంచేతంటే ధర్మాన్ని గాని సమర్థుడైనటువంటి రాజకుమారుడే అంచేత సమర్థుడైనటువంటి వాడు ధర్మాన్ని నిలబెట్టకపోయినట్లయితే నష్టం ఏమవుతుందంటే అధర్మం తాలూకు పాపం తను అనుభవించాలి, ఆ సభలో ఉన్న వాళ్ళందరూ అనుభవించాలి. చిట్ట చివరికి ధర్మమే గెలుస్తుంది, భగవంతుడు గెలిపిస్తాడు.
అంతవరకు తీసుకెళ్ళకూడదు. అయితే ధర్మము అన్న దగ్గర చిన్న వివరణ చాలా అవసరమైనటువంటిది. ఎవరికో 100 రూపాయలు ఇస్తుంటే మనం అనుకుంటాం ఆయన వారికి 100 రూపాయలు ధర్మం చేశారు. ధర్మాన్ని నువ్వు కాపాడు, ధర్మం నిన్ను కాపాడుతోంది, ధర్మం రక్షత రక్షక అని చెప్తున్నారు. మరి ధర్మం అన్నటువంటి దానికి ఎవరికైనా దానం చేయటమా, ధర్మం చేయటమా, దానికి సంబంధించిందా? దాన ధర్మాల్లో చెప్పిన ధర్మం ఇందాక మనం ఇచ్చిన 100 రూపాయలు. మామూలుగా ధర్మం అంటే మనం ఆచరించవలసినటువంటిది, మనం చేయవలసిన పని. నువ్వు ఒక వ్యాపారిగా నువ్వు చేయవలసినటువంటి పని, అది నీకు ధర్మం. నువ్వు ఒక రాజకుమారుడుగా నీవు చేయవలసినటువంటి ధర్మం. అలాగే విద్యార్థి ధర్మం. ఎవరి ధర్మం ఆచరిస్తే ఆ ధర్మమే వాళ్ళని కాపాడుతుంది. అందుచేత ధర్మాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పడానికి ఒప్పుకోవట్లేదు. ధర్మము నిలుపు ప్రాజ్ఞులు, తజ్ఞుల పాలి వేలుపొంచెట్టులు. వేలుపు చెట్టు అంటే దేవలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షం, కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షం. ఎవరైనా చెట్టు యొక్క నీడ కావాలంటే భగవంతుడు నన్ను రక్షించట్లేదండి అని అంటే నువ్వు భగవంతుడు నీడలోకి వెళ్ళావా లేదా, అంటే ఆయన తలుచుకున్నావా లేదా, ఆయన నామం చెప్పావా లేదా, అంతకంటే నువ్వు చేయవలసిందేం లేదు. భక్తితో ఉన్నావా లేదా. ఉంటే చెట్టు నీడన ఉన్నట్టు. చెట్టు నీడన ఉంటే అది నీడ ఇస్తుంది. చెట్టు కిందకి పెడితే నీడ ఇస్తుంది. చెట్టు వెలుపల నిలబడితే నీడ రాదు. అదే విధంగా భగవంతుని గురించి తలుచుకుంటే రక్షణ ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు, నాకు ఈ కోరిక కావాలి అని దేవలోకంలో కోరారు, నెరవేరిపోయింది. అలాగే ఈ కాశీరాజ కుమారుడి దగ్గరికి వచ్చి ఎవరైనా ఒక కోరిక కోరితే కల్పవృక్షం తీర్చినట్టు తీర్చిస్తారు. తజ్ఞుల పాలి వేలుపొంచెట్టులు. పోర 5-10 సేయని సూర్యుడు, పరాక్రమవంతుడు. సూర్యుడు అన్నటువంటి పదానికి పరాక్రమవంతుడు అని. పరాక్రమం, కాశీరాజుల యొక్క పరాక్రమం ఎలాంటిదంటే యుద్ధ భూమిలోకి వెడితే 5ని 10 చెయ్యారట. 5-10 సేయని సూర్యుడు. సాధారణంగా 5-10 చేయటం అంటే ఇదేదో ఓ తరగతి గదిలో దొరికేటువంటి పని. 5-10 ఎలా అవుతుంది, 10 ఏం కాపాలి ఇలాంటిది. ఈ యుద్ధం జరుగుతుంటే వెళ్ళి బ్లాక్ బోర్డును చాక్ పీసు పుచ్చుకుంటే నడిచేది కాదు కదా. మరి 5-10 అవ్వటం ఏమిటని, ఒక చేతికి 5 వేళ్లు ఉన్నాయి, ఇది 5. ఈ చేతితో ఖడ్గం పట్టుకున్నాడు 5 వేళ్లతో యుద్ధ భూమిలో. ఇంకా నరకటమే, విజయాన్ని పొందటమే. శత్రురాజుకి 2-5 కలిపి నమస్కారం మాత్రం పెట్టడు. అంతటి గొప్ప వీరుడు. ఈ చేతుకున్న 5 వేళ్లు, ఈ చేతుకున్న 5 వేళ్లు కలిసినప్పుడు 10 వేళ్లు అయింది. 10 వేళ్లు కలిసాయి అంటే 10 అయింది అంటే ఓడిపోయాను మొర్రో అని దండం పెట్టానని అర్థం. అది ఎప్పుడూ చేయటం కాశీరాజు. మరి చేసే పని ఏమిటంటే పట్టుకుని శత్రురాజును శిక్షించి విజయాన్ని పొందుతాడు. అంచేత పోర 5-10 సేయని సూర్యులు వీటి రాసుతుల్. అక్కడ ఉన్నటువంటి రాజకుమారులు అంత గొప్పవాళ్ళు. బలియు రత్న ఆకరముల పొదులుగా చేసి మొదలు నిధులెల్లగొని సంచి మొదలు చేసి బేరమాడి ఎట్టి బచ్చుల పురినున్నారు పెచ్చు పెరిగి. వ్యాపారం దగ్గరికి వచ్చేటప్పటికి ధన సంపాదన చాలా ఎక్కువగా ఉండేటువంటిది కాబట్టి నవనిధుల్ని మూలధనంగా పెట్టి వ్యాపారం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అన్నారు అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు. ఇంకా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులయ్యారు, శూద్రులు. సాధారణంగా ఏమని అనుకుంటున్నారు అంటే మేము చాలా తక్కువ వాళ్ళమండి, మాకే జ్ఞానం లేదు, మాకు గొప్పతనం కూడా లేదు, అందరికీ సేవ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాము అని కాశీలో వాళ్ళు అనుకోవట్లేట. ఈ వెలుపలి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఆ మాట అనుకోవట్లేదు. నేను చాలా గొప్పవాళ్ళం అన్నారు. ఏమయ్యా నీ గొప్పతనం ఏమిటో చెప్తావా అన్నారు. హరిమౌళి హీరము అచ్యుత చరణాబ్జమరంధారజాహ్నవి తమ తోబుట్టు వయట పురివెలమల భాగ్య మహిమ పొగడగవశనే. అక్కడ ఉన్నటువంటి శూద్రులు ఏమంటున్నారంటే విరాట్ స్వరూపుడైనటువంటి విష్ణుదేవుల యొక్క పాదాల నుంచి పుట్టిన వారు శూద్రులు అని చెప్తున్నారు. భగవంతుని యొక్క పాదాల నుంచి పుట్టినటువంటి వారు. అంచేత మేము తక్కువ వాళ్ళం అన్నట్టుగా అనుకుంటున్నారు. అయితే ఒక విశేషం ఉందండి అన్నారు. ఏమిటా విశేషం? అదే పాదాల నుంచి గంగా నది పుట్టింది. ఆవిడ మా అక్కగారు.
మరి ఒకే దగ్గర నుంచి పుట్టారంటే వాళ్ళు మరి వీళ్ళు తమ్ముళ్ళు ఆవిడ అక్క అవ్వాలి కదా. అంచేత మేము ఎలాంటి వాళ్ళం అంటే గంగా నది ఎంత పవిత్రమైందో అంత పవిత్రమైనటువంటి వాళ్ళము, అంత గొప్ప వాళ్ళము. కానీ మేమేం తక్కువ వాళ్ళం కాదు, జ్ఞానము లేనటువంటి వాళ్ళం కాదు. ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని ఇవ్వగలిగిన సామర్థ్యం కూడా కలిగినటువంటి వాళ్ళమని అక్కడ ఉన్నటువంటి శూద్రులు గంగా నదిని తమ అక్కగారుగా భావన చేసి జీవయాత్ర చేస్తున్నారట. అంచేత పురివెల్లమల్ల భాగ్య మహిమ పొగడగవసమే సారథి ఛందస్సుండు బడి సాగతు చక్రయుగంబు ప్రాత పంచారపు గుర్రములు రథియు శౌర్యమునందరమావి సాత్మ విస్తారము ఖండ ఖండములు తానట మాసరియంచు తత్పురింతేరులు నవ్వు శంకరుని తేరిని కేతన కింకిణి ధ్వని. ఇది ఒక అద్భుతమైనటువంటి పద్యం. ఏ విధంగా అక్కడ ఉన్నది అని, సారథి ఛాందసుండు బడిసాగదు చక్రయుగం. ఈ వాడినటువంటి పదాలు ఒకదానికి పొంతన లేక వ్యతిరేక పదాలు, ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేనటువంటి పదాలు. ఈశ్వరుడు కాశీక్షేత్రంలో ఉండి పరిపాలన చేస్తున్నటువంటి ఆయన. ఈశ్వరుడు చంపుతున్నారని అర్థం కాదు, ఈశ్వరుడు ముక్తిని ప్రసాదించాడు. బ్రహ్మగారు సృష్టి చేస్తుంటే, విష్ణుదేవుల వారు నిర్వహణ చేస్తూ ఉంటే ఈశ్వరుడు ముక్తిని ప్రసాదిస్తూ ఉన్నారు. అలాంటి ఈశ్వరుడికి ఇక్కడ తెనాలి రామకృష్ణ కవి ఏమని వర్ణన చేస్తున్నారు అంటే, అసలు నువ్వు సరి అయినటువంటి పరాక్రమం కలిగిన వాడవు కాదు, గొప్పతనము కలిగినటువంటి వాడవు కాదని అవమానం పరిచినట్టుగా పద్యం రాస్తున్నారు. త్రిపురాసుర సంహారము అని ఒక ఘట్టం. 3 పురాల్ని సంహరించటం కోసమని ఈశ్వరుడు బయలుదేరారు. త్రిపురాల్ని రాక్షసపురాలకి వాటిని సంహరించడానికి బయలుదేరినటువంటి సందర్భంలో రథం కావాల్సి వచ్చింది. ఎవరు రథం అవ్వాలి అని అంటే భూదేవి బయలుదేరి వచ్చింది. మనం రథం తయారు చేసుకోవాలి, కానీ ఆయన విషయం అలా కాదు. ఆయన జగత్ ప్రభు ఈశ్వరుడు కాబట్టి భూదేవి నాకు ఒక అవకాశాన్ని ఇవ్వాల్సిందండి, నేను మీకు రథాన్ని అవుతాను అని కోరింది. రథాన్ని అవుతాను అంటే సరే రథంగా ఉండన్నారు. అంచేత భూమి రథమైంది. మరి రథం వచ్చేటప్పటికి గుర్రాలు కావాలి. రథం అనగానే గుర్రాలు కావాలి. గుర్రం కావాలి అంటే గుర్రాలుగా వేదాలు వచ్చాయి. తొలి చదువు అని పేరు వేదానికి. భగవంతుని యొక్క నిశ్వాస పవనానికి వేదము అని. నిశ్వాస పవనం అంటే వదిలిపెట్టినటువంటి గాలి. వదిలిపెట్టినటువంటి గాలి శరీర అవయవాల్ని స్పృశించటం కారణం చేత శబ్దాలు పుట్టుకొస్తాయి. అంచేతే సంగీత సాహిత్యాలు నేర్చుకుంటే మనకి కొన్ని రోగాలు పోతాయంటారు. రోగాలు పోవడానికి కారణం ఏమవుతున్నాయి అంటే, ఆ ఏ భాగాలకి వెళ్ళి స్పృశిస్తోందో వదిలే గాలి అక్కడ బాగా వ్యాయామం అయి అక్కడ ఉన్న దోషం పోతుంది. కాబట్టి సంగీత సాహిత్యాల వల్ల రోగాలు కూడా పోతున్నాయి. ఎప్పుడైనా పాట పాడుతూ ఉండు, పద్యం చదువుతూ ఉండు అందరికి ఆరోగ్యానికి కూడా మంచిది అదేది. విష్ణుదేవుల వారి యొక్క నిశ్వాస పవనం అంటే ఆయన మాట, ఆ మాట వేదమైంది. అంచేత అది తొలి చదువు అయింది, మొదటి చదువు అయింది. ఆ వేదం గుర్రాలుగా ఉంటాము అని వచ్చారు. సరే ఉండమన్నారు. చక్రాలు కావాల్సి వచ్చాయి. ఎవరు చక్రాలుగా ఉంటారు? సూర్యచంద్రులు ఇద్దరు వచ్చారు. మేము మీకు చక్రాలుగా ఉంటామండి అన్నారు. విష్ణుదేవుల వారు వచ్చారు. నువ్వే అవుదాం అనుకుంటున్నాను, నేను బాణం పొల్ల అవ్వాలనుకుంటున్నానండి. సరే మంచిదే, బాణం అన్నది. ఇదే పెద్ద విష్ణుమాయ. త్రిపురాల్ని ఈశ్వరుడు బాణం వేశారు, విష్ణు వెళ్ళి కాల్చారు. కాబట్టి జరిగింది ఏమిటంటే ఇద్దరూ ఒకటే అన్న చెప్తున్నారనమాట. అదొక దివ్యమైనటువంటి తత్వోపదేశం అది. ఈ త్రిపురాసుర సంహారానికి బయలుదేరి త్రిపురాలు ఒక్క పంక్తిలోకి రావాలి అని సంకల్పం చేశారు. ఆయన వేరు చోట్ల ఉన్నవి. ఈశ్వరుడు సంకల్పం చేయగానే ఒక పంక్తిలోకి వచ్చాయి, బాణం వేశారు, 3 కలిపాయి. ఈ కథని ఆధారంగా తీసుకుని ఈశ్వరుని గురించి వర్ణన చేస్తున్నారు ఇక్కడ రామకృష్ణుడు. సారథి ఛాందస్సుండు
నీకు సారథి అయినటువంటి త్రిపురాసుర సంహారానికి నువ్వు బయలుదేరి వెళ్ళినప్పుడు నీకు సారథిగా ఉన్నవాడు ఉన్నాడు చూసావా, ఆయన ఒక చాదస్తపు ముసలాడు. కొన్ని చిత్రాల్లో మనం చూస్తే ఆశ్చర్యం వస్తుంది. విష్ణుదేవుల వారు హాయిగా పడుకుంటారు, శయనించి ఉంటారు. అనంత పద్మనాభ స్వామి మనం చూస్తే ఆయన మంచి కుర్రాళ్ళలో ఉంటాడు. ఆయన నాభిలోంచి బయలుదేరిన కమలంలో ఒక ఆయన కూర్చుని ఉంటాడు, బ్రహ్మగారు. ఆయన కొడుకు, ఆయన ముసలాళ్ళలో ఉంటాడు. చూడగానే మనకు అనిపిస్తుంది, తండ్రి పడిచాడు ఏమిటండి, కొడుకు ముసలాడేమిటండి అని. ఆయనకి మార్పు ఉంది కానీ ఈయనకి మార్పు లేదు. ఆ మార్పును తెలియజేయటం కోసం ఆయన పెద్దవాడిగా వేశారు. ఆ బ్రహ్మకల్పం అయిపోయాక ఇంకో బ్రహ్మగారు వస్తారు కాబట్టి ఆయనకి కాలం అనేటువంటిది ఉన్నది. ఈయన కాలమే ఈయన స్వరూపం కాబట్టి ఈయన ఎప్పుడూ కూడా దేవతలకి త్రిదశులు అని పేరు. త్రిదశులు అంటే 3 పదుల వయస్సులో ఉండేవారు, 30 సంవత్సరాల వయస్సులో బలంగా ఉండేటువంటి వారు. ఆ వయస్సు బలానికి గుర్తు మనకి 30 సంవత్సరాలు. అన్ని శక్తులు అంటే అంతకు ముందే కొన్ని శక్తులు రావు, తర్వాత వయసులో కొన్ని శక్తులు పోతాయి. ఈ శక్తులు వచ్చి బాగా బలంగా ఉన్నది ఏదైతే ఉందో అది 30 సంవత్సరాల వయసు కాబట్టి దేవతలకి త్రిదశులు అని పేరు. దేవతలలో మార్పు చెందేటువంటి అవకాశం ఉన్నటువంటి బ్రహ్మగారు పెద్దవాడిగా చెప్పబడ్డాడు, ముసలాడిగా చెప్పబడినటువంటి వాడు కాబట్టి ముసలివాడు చాదస్తపు వాడిగా ఉంటాడు సాధారణంగాను. ఏమయ్యా తోలవయ్యా అంటే తోలమంటారా అంటాడు, కాకపోతే నడవని తోలుతానని యువకుల్లా వెళ్ళడు కదా. అంచేత నీకు త్రిపురాసుర సంహారాలకి వెళ్ళినప్పుడు దొరికిన సారథి ఉన్నాడు చూసావా, ఓ ముసలాయన చాదస్తపు సారథి చందసుండు బడి సాగదు చక్ర యుగంబు. నీకు 2 చక్రాలు, రథానికి 2 చక్రాలు. ఈ 2 చక్రాలుగా వచ్చిన వాళ్ళు ఎవరంటే సూర్యచంద్రుడు చక్రాలుగా వచ్చారు. చాలా బాగుంది, సంతోషం, కథ బాగానే ఉంది. కానీ జరిగేది ఏమిటంటే సూర్యుడు వెడితే గాని చంద్రుడు రాడు, చంద్రుడు వెడితే గాని సూర్యుడు రాడు. అంటే ఓ చక్రం వెళ్ళిపోయి అలా ఉండి మళ్ళీ సాయంత్రం దాకా ఆగి బయలుదేరుతున్నాను మాట నీ చక్రం. ఇదేం కదా అర్థం ఉందా లేదా? అసలు బడి సాగటం అంటే కలిసి నడవటం. ఈ 2 కలిసి నడిచేటువంటి చక్రాలు కాదు. బడి సాగదు చక్ర యుగంబు ప్రాత పంచారపు గుర్రములు. సరే, ఈ రథానికి ఉన్న గుర్రాలు ఎలాంటివి అని ఆలోచిద్దాము అంటే అవి పాత డొక్కులు. ఏం చేత వేదానికి ప్రాచదువు అని పేరు. ప్రాచదువు అంటే వేద పాత చదువు. భగవంతుడికి పురాణ పురుషుడు అని పేరు. ఎందుకు పురాణ పురుషుడు అని పేరు? అంతకంటా పాతవాడు ఎవరూ లేరు కాబట్టి, ఆయన్ని మించినటువంటి పాత ఆయన ఎవరూ లేరు కాబట్టి, ఆయన నుంచి వచ్చిన మాటలు వేదం అయ్యాయి కాబట్టి, నీ నుంచి వచ్చిన వేదం ఉంది చూసావా, అది పాతవి, ఏనాటి చదువులో అవి గుర్రం అయ్యాయి అంటే ఎంత వయసు అయి ఉంటాయి, శక్తి లేనివి అవుతాయి కదా అవి. ప్రాత పంచారపు గుర్రములు రథియు శౌర్యమున్నందరమావి. పైనెక్కి కూర్చున్నాను శివుడు, ఆ రథం మీద కూర్చున్నాయని ఎవరు? ఈశ్వరుడు కూర్చున్నాడు. ఆ ఈశ్వరుడు ఎలాంటి వాడన్నా, అసలు నువ్వు పూర్తి మగాడివే కాదు, సహం ఆడంగాడు, అర్ధ శరీరం భారీగా ఇచ్చి పడేసావు. అసలు నువ్వేనా పూర్తి మగాడు వీరిని అనాలా నిన్న? అసలు అనడానికి కూడా వీల్లేదు. ఏంటి అసలు శివుని పొగుడుతున్నాడా, తిడుతున్నాడా, తిరగబడుతున్నాడా ఏమిటో అర్థం కాని పరిస్థితి. రథి శౌర్యమున్నందరమావియు. సహం మగవాడు, సహం ఆడేవాడు, ఆ పైన కూర్చున్న నువ్వు. సత్వ విస్తారము ఖండ ఖండములు. సరే, రథమైంది ఎవరు? భూమి. భూమి రథమైందని చెప్పుకున్నాం. మరి ఆ భూమి ఎలా ఉంటుంది? మొక్క మొక్కల్లా ఉంటుంది. ఎలా మొక్క మొక్కల్లా ఉంటుందంటే కొంత సముద్రం ఉంటుంది, తర్వాత కొంత స్థలం ఉంటుంది, తర్వాత నది ఉంటుంది, ఆ తర్వాత అడవి ఉంటుంది, ఆ తర్వాత ఊరు ఉంటుంది. ఇది ఏమైనా ఏకాండి టేకు మొక్క అంటామా ఇది రథం చేయడానికి? కాదు కదా. కాబట్టి మొక్కలు తీసుకొచ్చి పెట్టావు అక్కడ. ఆ రథం, ఆ భూమి రథం అయిందంటే అందులో ఉన్న లోపం ఇది అని చెప్తున్నాడు ఆయన. సప్త విస్తారము ఖండ ఖండములు తానట మాసరి. చాలే ఈ ఈశ్వరు రథం ఏంటి, నాకు సరిపోతుందా అని కాశీనగరంలో ఉన్నటువంటి రథాలకి ఉన్న గంటల చప్పుడు శివుడి యొక్క రథాన్ని వెక్కిరిస్తోన్నట్టుగా ఉందిట.
తానటమ్మ అసరియంచు తప్పురిన్ తేరులు నవ్వు. అక్కడ ఉన్నటువంటి రథాలు నవ్వుతున్నాయి. మరి నవ్వడానికి ఏదో శబ్దమో ఏదో గోల ఉండాలి కదా, ఏమిటా శబ్దం? ఆ రథానికి కట్టిన గంటల చప్పుడు ఇలా మాట్లాడుతున్నట్టుందే అని వెళ్ళాను. ఇంతకుముందు అనుకున్నా ఆయన గొప్ప శివభక్తుడని. ఉద్భటారాధ్య చరిత్ర అనేటువంటి మహాగ్రంథాన్ని రచన చేశాడు. ఆరాధ్యుడు శైవభక్తుడు ఉద్భటుని యొక్క చరిత్ర రాశాడు కాబట్టి ఉద్భటారాధ్య చరిత్ర శైవుడుగా ఉన్నప్పుడు రాశాడు. మహాభక్తుడు ఆయన. ఇప్పుడు ఇక్కడ వైష్ణవ పరంగా రచన చేస్తున్నారు పాండురంగ మహాత్యాన్ని. వైష్ణవ పరంగా రచన చేస్తున్నటువంటి దీంట్లో ఈ రెండింటిల్లోనూ కూడా భక్తి ఉన్నవాడిగా కనిపిస్తూ ఉంటే అసలు శివుడంటే చాలా అవమానకరంగా రచన చేశారు. మరి దీనికి అర్థం ఏమిటి, విశేషం ఏమిటి? నువ్వు పూర్తిగా అర్ధ శరీరంతో కాకుండా వీరుడుగా ఉంటేనే నీ విజయం ఇలా ఉంటే ఇంకా నువ్వు శివస్వరూపం అంటే ఏమని ఆలోచించాలయ్యా? పూర్తిగా శివ అంటే పార్వతి అని అర్థం, శివ అంటే ఈశ్వరుడు అని అర్థం. అర్ధ శరీరం పార్వతిని నువ్వు కలిగి ఉన్నావు అంటే పరిపూర్ణమైన శివుడవు నువ్వు. పైగా ఇంకొకటి, మంచి టేకు చెక్కతో చేసినటువంటి రథం, బలం కలిగినటువంటి గుర్రాలు, బాగా సమాన వేగంతో పరిగెట్టగలిగినటువంటి రథ చక్రాలు, ఇవన్నీ సరంజామా బాగా ఉన్నాయనుకో, అప్పుడు గెలిస్తే నీ గొప్ప ఉందయా? ఎవడైనా గెలుస్తాడు. కానీ నువ్వు విజయం ఎంత బాగా పొందేవంటే, రెండు రథ చక్రాల్లో ఒక చక్రం వెళ్లి తర్వాత వస్తానంటే కూడా నువ్వు వస్తేరా లేకపోతే లేదు, నా విజయం నాదే, నీ మీద నేను ఆధారపడినా. నువ్వు రథాన్ని ఎలా నడుపుతావు నడుపు, అది పెద్దవాడవా యువకుడువా ఎలాంటి వాడవా అని నాకు అనవసరం, నేను విజయాన్ని పొందుతాను అని ఎటువంటి ప్రమేయం అవసరం లేకుండా విజయం నీ అంతట నువ్వుగా పొందగలిగినటువంటి మహానుభావుడవయ్యా అన్న పొగడ్తని పైకి నింద చూపించినట్టు చూపించాడు. ఎంతటి బ్రహ్మగారు, ఎంతటి గొప్పవారందరూ కూడా, సూర్యచంద్రులు, బ్రహ్మ, విష్ణువు ఎంతమంది వచ్చి నువ్వెంత గొప్పవాడవైతే ఆశ్రయించాలి, మామూలు వాళ్ళ దగ్గరికి వాళ్ళు రారుగా. అంచేత నువ్వు ఈశ్వరుడవు, ముక్తి ప్రదాతమైనటువంటి వాడవు, అలాంటి వాడవు కాబట్టి ఈ లోకాన్ని నిలబడుతోందయ్యా ధర్మము, ఎలాంటి పరిస్థితుల్లో అయినా విజయాన్ని పొందగలిగినటువంటి ఈశ్వరుడవు నువ్వు అని చెప్పటం కోసం ఈ పద్యాన్ని రచన చేశారు. సారథి ఛందస్సుండు బడి సాగదు చక్ర యుగంబు ప్రాత పంచారకు గుర్రముల్ రథయు సౌర్యమునందరమావి సాత్మ విస్తారము ఖండ ఖండములు తానట మాసరియంచు తప్పు తేరులు నవ్వు శంకరుని తేరినికేతన కింకిణి ధ్వని. అటువంటి కాశీపట్టణంలో, దివ్యమైనటువంటి కాశీపట్టణంలో సిద్ధాశ్రమము అని ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు అగస్త్య మహర్షి. సిద్ధాశ్రమము, ఆశ్రమానికే సిద్ధాశ్రమం అనే ఆయన ఏమని అనుకున్నారో, అక్కడ ఏ తలంపుతో కూర్చుంటే ఆ తలంపులన్నీ నెరవేరటం కోసమని అక్కడ కూర్చుంటారు, ఆ తలంపులన్నీ నెరవేరుతాయి. అంచేత దానికి సిద్ధాశ్రమము అని పేరు. అలాంటి సిద్ధాశ్రమంలో కాశీ పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఎంచేదంటే ఇక్కడ మరణించినటువంటి వారికి ముక్తి. కాశీలో మరణమే ఎక్కడైనా మరణిస్తే మళ్లీ పుట్టుక ఉన్నది, కానీ కాశీలో మరణిస్తే మళ్లీ పుట్టుక అనేటువంటిది లేదు. కాబట్టి ఇక్కడ ఉండిపోదామని వచ్చేస్తారు. అలా ఇలా ఉండిపోదామని వచ్చినటువంటి ఆయన అగస్త్యుల వారు. ఆయన భార్య లోపాముద్ర. వాళ్ళిద్దరూ ఎలాంటి వారంటే, ఒకరు ఓంకారం అయితే ఇంకొకరు వేద మంత్రం అంటారు. అది దివ్యమైనటువంటి తత్వం, అగస్త్యుల వారి యొక్క దివ్య తత్వం. ఆయన కాశీ వదిలిపెట్టి వెళ్ళకూడదు, మనం ఇక్కడే ఉండాలి అన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు జరిగిన ప్రకృతిలో జరిగినటువంటి ఒక చిన్న విశేషం. పర్వతం ఇంకొక పర్వతం మీద వేషం పూని తన గొప్పతనం తెలియజేయటం కోసం అలా పైకి పెరిగిపోయింది.
అది ప్రపంచానికి కలిగినటువంటి ఒక అవాంతర ప్రళయం లాంటిది. సూర్యాస్తమయాలు ఇటు అటు లేవు. అలాంటి పరిస్థితిలో దీన్ని దాటించడం కోసం, ఈ ప్రళయాన్ని దాటించటం కోసం ఎవరు సమర్థులు అని అడిగితే బ్రహ్మగారు చెప్పారట, కాశీలో ఉన్నటువంటి అగస్త్యుల వారు సమర్థులు, ఆయన్ని ఆశ్రయించండి మీరు. దేవతలు అందరూ అనుకున్నారట, కాశీ క్షేత్రానికి వెళ్లే అదృష్టం పట్టింది, ఈ పర్వతం పెరగటం మంచిదైంది అనుకున్నారు. కాబట్టి దేవతలందరూ వచ్చి గంగానదిలో మునిగారు, ఈశ్వర సందర్శనం చేసుకున్నారు. చిన్నగా వచ్చి అగస్త్యుల వారి యొక్క ఆశ్రమాన్ని దగ్గరికి వెళ్ళారు. ఆ అగస్త్యుల వారి ఆశ్రమంలో వెళితే ఆయన ధ్యానంలో ఉన్నారు. ఎలాంటి ధ్యానంలో? కాశీలో ఉన్నటువంటి వారు ఇలాంటి ధ్యానంలో ఉంటారట. శివుడే దాత, శివుండే భోక్త, శివుడే చేయున్మఖాది క్రియల్, శివుడే విశ్వము. శివుణ్ణి మినహా అసలు ప్రపంచం లేదు. ఇచ్చేవాడు ఆయన, అనుభవిస్తున్నది ఆయన. ఆహారం శివుడు, తింటోన్న నేను శివుడిని. ఎవరికైనా ఇస్తున్నానంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం. అద్వైతంలో చూస్తే శివుణ్ణి తప్పించి రెండవది లేదు. అంచేత అలా ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి పర్వతం పెరిగిపోయింది కదా లోకానికి, దీని నుంచి తప్పించవలసింది అంటే ఆయన భార్యతో కాశీ వదిలిపెట్టడానికి ఇష్టం లేక కాశీలో ప్రతిరోజు వినబడుతూ ఉంటుంటారు. ప్రతి దివసంబు విందుము పురాణముఖంబున్న కాశీయందు సంతతమును అంతరాయములు తాకుచునుండు నన్నంగా ఇప్పుడా శృతి నిజమయ్యే నేడిదే అశోకమనస్కతను ఉండగా అతర్కిత గతి వచ్చి చోటు మీదకి నెలకంటి మహాంతరాయములు. నేను కాశీ వదిలిపెట్టకూడదు అని అనుకున్నా. ఈశ్వరుడు అనుకున్నాడు, వీడు ఎలా వదిలిపెట్టడో చూస్తాను. ఒక ఆటంకం పెట్టేశాడు అంతే, కదిలి వెళ్ళదని. కాశీలో పురాణం చెప్పుకుంటూ ఉంటారట. అది ఎలాంటి స్థలం అంటే, ఎవరికి వారు ఒకళ్ళు ఉంటే ఉన్నారు, లేకపోతే లేదు. అక్కడ శివ సంబంధమైనటువంటి కావ్యం తెలిసి వాళ్ళు అలా చదువుకుంటూ ఉంటారండి. అందులో వినబడేటువంటి ఒక మాట ఉంది, ఎప్పుడూ వినబడుతూ ఉంటుంటది. ప్రతి దివసము, ప్రతిరోజు వినబడుతూ ఉంటుంది. ఏమిటా వినబడే మాట అంటే, నువ్వు కాశీలో ఉండాలి అనుకుంటే ఉండకుండా ఉండే పరిస్థితులు వస్తాయి అంతే. ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆటంకాలు వచ్చాయి, మరి ఏం చేద్దామని అగస్త్యుల వారు కాశీ క్షేత్రంలో బయలుదేరి దీన్ని పాండురంగ మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణులు బాగా వర్ణన చేశారు. కాశీఖండంలో శ్రీనాథ మహాకవి చాలా విస్తృతంగా వర్ణన చేశారు అగస్త్యుల వారు. ఇంకా అక్కడి నుంచి కాశీ నుంచి బయలుదేరి తిన్నగా బయలుదేరి వస్తూ పుణ్యక్షేత్ర సందర్శనాలన్నీ చేసుకుంటూ వచ్చారు. అలాంటి వారు అగస్త్యులు రావటం కారణం చేత అక్కడ ఉన్నటువంటి దివ్యతత్వం, ఆ క్షేత్ర దివ్యతత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వం మళ్లీ మనందరికీ కూడా తెలిసే అవకాశం కలుగుతుంది. అంచేత క్షేత్రమునకు క్షేత్రత్వము ఆపాదించడం అంటారు. ఆ క్షేత్రానికి ఒక గొప్ప మళ్లీ ఇంకొకటి మనకు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంత సమర్థుడైనటువంటి ఆయన ఇలా బయలుదేరి అన్నింటిని చూసుకుంటూ పుణ్యక్షేత్రాలన్నీ, శ్రీశైలం చూశారు, అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలన్నీ చూసుకుంటూ తిన్నగా వెళ్ళి కుమారగిరి, మళ్ళీ ఈశ్వరుని యొక్క కుమారుడు కుమారస్వామి, కుమారగిరి వెళ్ళి కుమారస్వామిని ప్రశ్నించారు. క్షేత్ర మహిమ, తీర్థ మహిమ, దైవ మహిమ, ఈ మూడు మహిమలు కలిగిన చోటు ఎక్కడ ఉన్నది? అది నాకు చెప్పవచ్చు. మధ్యలో వెడుతూ కొల్హాపురి లక్ష్మీమాత ఆలయానికి వెళ్లారు. ఇక్కడ లక్ష్మీదేవిని స్తోత్రం బాగా శ్రీనాథ మహాకవి చాలా ఎక్కువగా చేశారు. అక్కడికి వెళ్లి లక్ష్మీదేవి, కొల్హాపురి లక్ష్మీమాత అనుగ్రహించి చెప్పింది, నువ్వు కుమారగిరికి వెళ్ళు, కుమారగిరిలో ఈశ్వరుని కుమారుడు కుమారస్వామి నువ్వు దర్శనం చేయి, కాశీని వదిలిన బాధ నీకు తొలగిపోతుంది. సరే, కుమారగిరికి వెళ్లారు. సుబ్రహ్మణ్యుండు అదర్థ గుణ రత్న ఘని అనియును. కుమారస్వామికి సుబ్రహ్మణ్యుడు అని పేరు.
సు అంటే మంచి అని అర్థం. బ్రహ్మణ్యము అంటే జ్ఞానము. గొప్ప బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు ఎవరు? కుమారస్వామి. ఆయన ఎంతో మందికి సందేహాలు తీర్చినటువంటి. కాబట్టి ఆయనని అడిగితే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడినట్లయితే, అలాంటి గొప్పవానితో నువ్వు మాట్లాడినట్లయితే కాశీని వదిలిపెట్టిన బాధ నీకు తొలగిపోతుందయ్యా అని అగస్త్యుల వారికి చెప్తే, ఆయనతో అనేక విషయాలు చర్చించాక ఈ 3 మహిమలు కలిగిన చోటు ఎక్కడో చెప్పమన్నారు. అంటే ఆయన అన్నాడు, ఎంతవరకు మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పగలిగారు. చిత్తము ఆశ్చర్య రసమును జొత్తెలింక చేయు నీ ప్రశ్నము. నా మనస్సుకి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ చోటు ఏమిటో చెప్పేలా లేదు. నాకే ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఉందా లేదా, ఎక్కడుంది, ఏమిటి అని. నువ్వు అడిగింది ఏమిటంటే క్షేత్ర మహిమ ఉండాలి, దైవ మహిమ ఉండాలి, తీర్థ మహిమ ఉండాలి, 3 మహిమలు కలిసిన చోటు. ఈ ప్రశ్న వింటే నాకు ఆశ్చర్యం మిగిలినంతగా బొరలా ఏం లేదు. ఈ ప్రశ్నము అక్షికౌక్షేయు చేత ఇందు ధరు చేత హరు చేత ఎరుగవలయు. దీన్ని తెలుసుకోవాలంటే చెప్పడానికి సామర్థ్యం కలిగిన వారు ఎవరు అంటే, కన్ను చాలా సున్నితమైంది ఎవరికైనా, కానీ కన్నే మహా తిరుగులేని ఆయుధం ఒక ఆయనకి. ఆయన ఎవరు? శివుడు, మా నాన్నగారు. ఆయన తీర్చాలి ఈ సందేహం. ఇంకో ఆయన ఎవరు? ఇందుధరు చేత, చంద్రుణ్ణి ధరించినటువంటి వాడు. హరు చేత, ఈశ్వరుడి చేత. ఎరుగవలయు 2 పోదము మునులార రజితగిరికి. రండి మనం వెళ్ళి ఆ కైలాస పర్వతానికి వెళ్ళి శివుడిని దర్శిద్దాం. ఎప్పుడు వెళదాము? అగస్త్యుల వారు, శిష్యులు, లోపాముద్రదేవి అందరూ ఉన్నారు. కైలాసానికి వెడతానంటే ఎప్పుడు ముహూర్తం ఏంటంటే, నడవండి ఇప్పుడే వెళదామండి. అందరూ బయలుదేరి వెళ్తున్నారు. అంత దూరాన కైలాస పర్వతం కనిపిస్తూ ఉంటే, ఇక్కడి నుంచి వెడుతూ ఉన్నటువంటి మహాభక్తులు ఆ కైలాస పర్వతాన్ని ఏ విధంగా భావన చేస్తున్నారు అని. పుట్టినమో ముల్లై శిఖరమో వెలుగొంద నితంబి మండలిం గట్టిన కృత్తియై నిబిడకానన రేఖదలిర్ప లోన చూపట్టిన విశ్వమై వెలుగు ప్రాణికుల బలనం గిరీశుడ పట్టికి కనిపించిన ప్రభం కలధౌతన గంబుదోచినన్. కైలాస పర్వతం ఇలా కనిపిస్తుంది. పైన కొండ శిఖరాలున్నాయి. పర్వతం కాబట్టి శిఖరాలున్నాయి. ఆ శిఖరాలు వారికి ఎలా కనిపిస్తున్నాయంటే, కొండ శిఖరాలని అనుకోవట్లేట. ఈశ్వరుని యొక్క 5 ముఖాలు, పుట్టిన మోములై ఆయన ముఖాలు, శిఖరములు వెలుగొంద నితంబి మండలిం గట్టిన కృత్తి అయి నిబిడ కానన రేఖ దళిర్ప. ఈ వెడుతూ అంటే అంతా అరణ్య ప్రాంతం ఉంది. ఈ అరణ్య ప్రాంతం అంతా ఎలా ఉన్నది అంటే, ఆయన ధరించిన వస్త్రంలా ఉంది. ఈశ్వరుడు ధరించిన వస్త్రంలా ఉంది. లోన చూపట్టిన విశ్వమై వెలుగు ప్రాణికులంబరం. ఇప్పుడు మనం ఇక్కడ ఇన్ని ప్రాణులను చూస్తున్నాం. ఈ ప్రాణులన్నీ దేనికి గుర్తుగా ఉన్నాయంటే, ఆయన లోపల ఉన్నటువంటి సకల జీవకోటికి గుర్తుగా ఉన్నాయి. గిరీశుడు ఆ పట్టికి కానిపించిన పట్టి అంటే కుమారుడు అని అర్థం. ఆ కుమారస్వామికి ఈ విధంగా కనిపిస్తున్నట్టుగా ఈ భక్తులకి కనిపించారు. లోపలికి రావడానికి అనుమతి అడిగారు ద్వారపాలకుల్ని కైలాస పర్వతంలోకి వెళ్ళడానికి. కుమారస్వామి వీళ్ళందరూ. పార్వతీదేవి కైలాస పర్వతంలో ఈశ్వరుడితో కబుర్లు చెబుతూ మాట్లాడుతూ ఇదే ప్రశ్న అడిగింది ఆవిడ. క్షేత్ర మహిమ, తీర్థ మహిమ, దైవ మహిమ, ఈ 3 కలిగినటువంటి చోటు ఎక్కడైనా కలిసి భూలోకంలో ఎక్కడైనా ఉందా? ఈ 3 ఒక చోట కలిగినవి. ఈ 3 ఉన్న చోటు ఉంటే చెప్పండి అని అనగానే ఈశ్వరుడికి మతానందం కలిపోయింది. ఏమిటా ఆనందం అంటే, అది విష్ణువుకి సంబంధించిన చోటు. ఈవిడ అడిగినటువంటి చోటు విష్ణువుకి సంబంధించిన విషయం చెప్పడానికి వీలేదు. అంచేత విష్ణు అన్న పేరు, ఆ ఆలోచన రాగానే ఈయనకి చాలా ఆనందం కలిపోయింది. లవలి కల్లక్షోణులన్ చంద్రిక లవలీలందర సమీంపెసగా నవ్వుతో, ఆ తెల్లటి ముఖంతో హాయిగా నవ్వుతో
అంత దూరాన్ని నుండి నువ్వు వింటం కాదు, అలాంటి ముఖ్యమైనవి ఇలా రాని అంక కథల అలంకారం తిన్నగా తీసుకొచ్చి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు పార్వతీదేవి. బాల విద్యుత్తం చుట్టు చెప్పదొడగన్ మాధవ కథ శ్లాఘానుసక్తుండనై. ఆ విష్ణుదేవుల దివ్య కథ చెప్పటం కోసం మొదలు పెట్టారు, మహా ఆనందం పడిపోతాం. ఈ సమయంలో వచ్చాడు ద్వారపాలకుడు. కుమారస్వామి కొంతమంది మహర్షులు వచ్చారండి అని ఆయనకి తెలవనే ఉంది, రమ్మనండి తిన్నగా వచ్చారు. వచ్చిన అందరికీ కూడా పీటలు ఇచ్చి కూర్చోండి అన్నారు. అగస్త్యుల వారు నమస్కారం చేసినట్టున్నారు. కాశీ వదలటం చాలా మంచిదైంది, కైలాసం చూసే యోగం పట్టింది. నేను ఆయనకి పీట ఇవ్వాలి, ఆయన నాకు పీటిస్తున్నాడు, ఏమి యోగం పట్టింది నా జన్మకి అని మహదానందపడి ఆ ఈశ్వరుడిచ్చినటువంటి పీటల్ని స్వీకరించి అందరూ కూర్చున్నారు. కుమారస్వామిని అడిగారు, ఎందుకోసం మీరందరూ వచ్చినటువంటి? ఇదిగో ఇలా ఈ 3 మహిమలు కలిగినటువంటి చోటు ఎక్కడైనా ఉందేమో చెప్పమని అడిగారు. నా పరిస్థితి ఎలా అయిందంటే, అద్దం ఎదురుగుండా వస్తువు ఉంటే ప్రతిఫలిస్తుంది, కానీ ఈ 2 వస్తువుల మధ్యలో ఒక ఏనుగు వచ్చి నిలబడింది. వస్తువు ఉంది, ఇటు అద్దం కూడా ఉంది, కానీ మధ్యలో ఏనుగు ఉంది. ఇప్పుడు ఇది కనిపించదుగా. అలాగే అలాంటి మహాపుణ్యక్షేత్రం ఎక్కడో ఉంది, నా మనసుకి ఎంతో అసట్ల ఏదో అడ్డు ఉంది, ఆ అడ్డును మీరు తొలగించాలి. నా పరిస్థితి ఎలా? ముగ్గురు రక్కో క్షణ్యభమనుకోలేం. ముగ్గురు అంటే అద్దం, ఎదురుగుండా ఉన్నటువంటి అద్దం ఎదురుగుండా ఉన్న వస్తువుకి ఆటంకంగా ఒక పెద్ద వస్తువు వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి అయిపోయింది, నేనేం చెప్పలేకపోయాను. అని చేత మీ నుంచి సందేహ నివృత్తి చేసుకోవటం కోసం ఇక్కడికి వచ్చాము అంటే మంచి సమయానికి వచ్చారు అన్నారు. మముని అర్థము వేటుచున్నయది యుష్మాన్మాతయో పుత్ర. ఇదే ప్రశ్న మీ అమ్మ కూడా అడిగిందిరా. ఈ యుమకు నీకు, ఈ పార్వతీదేవికి, నీకు, ఈ ఋషులకి అందరికీ కూడా కరోదర స్ఫుటక చేతిలో ఉన్నటువంటి ఒక ఉసిరికాయలాగా అర్థమయ్యేలా నేను మీకు వివరిస్తాగా, కూర్చోండి అన్నాడు. ఇది ఒక చాలా మంచి పోలిక. చేతిలో ఉన్న ఉసిరికాయ అంటారు. చేతిలో రేక్కాయ ఉంటుంది, రేక్కాయ అవదా? చేతిలో ఉన్న రేక్కాయ అవదా? ఏది ఉంటే అదే అవుతుంది కదా. మరి చేతిలో ఉన్న ఉసిరికాయ ఏమిటి? ఎందుకోసం ఇది చెప్పబడింది? పూర్వకాలం గురుకులాల్లో విద్యని బోధించేటప్పుడు భూమిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు, ఈనాడు మనం గ్లోబును వాడుతున్నాం, దానికి బదులుగా ఆమలకం ఉసిరికాయని వాడేవారు. ఆ ఉసిరికాయ చేతిలో పెట్టుకుని ఇప్పుడు గ్లోబులో మనం ఎలాగ ఎక్కడున్నాయో మనం చెప్తున్నట్టుగా వీటంతటినీ చెప్తూ ఉంటే భూప్రపంచాన్నంతటా అరిచేతిలో చూపించి చెప్పారు ఆయన అని చేతిలో ఉన్న ఉసిరికాయ అని మనకి సామెత వచ్చింది. కరతలామలకం అనేటువంటి. అలా మీకందరికీ కరతలామలకం అయ్యేటువంటి విధంగా ఈ గాథను మీకు బోధ చేస్తాను అని ఈశ్వరుడు చెప్తే అందరూ కూర్చున్నారు. మిగిలినటువంటి కథాఘట్టం తర్వాత చూద్దాం. ఇంకా గంట సమయం అయిందా? గంట అయింది కాబట్టి ఈశ్వరుడు చెప్పినటువంటి దివ్య కథాఘట్టం ఏముందో అది ఇంకొకసారి మనం ప్రస్తావన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనకి ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక. ఆ పుండరీకుని గురించి చెప్పిందే ఈ క్షేత్రం. ప్రహ్లాదుడు ఎలా పరమ భాగవతోత్తముడో పుండరీకుడు కూడా అదే విధంగా పరమ భాగవతోత్తముడు కాబట్టి దీనికి పరమ భాగవత చరిత్ర అని. ఇంకోసారి ఈ కవి యొక్క కవితా విన్యాసాలు, దానికి సంబంధించినటువంటి విశేషాల గురించి కూడా ప్రస్తావన చేసుకుందాం. స్వస్తి.